ఈ యొక్క వేదికకు మరియు హిందూ సమ్మేళనానికి స్వాగతంతో ముందుకు వస్తున్నారు. మరి వారి ఈ ప్రోగ్రాం కు మనందరం చప్పట్లతో స్వాగతిద్దామని మనం చేస్తున్నాము. జై శ్రీరామ్. మండల పూజిత కళాత్మిక కళానాథ కావ్యాలాప వినోదిని సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత ఆదిశక్తి రమేయాత్మ పరమా పావనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ క్లీంకారి కేవల గుహ్య కైవల్య పదదాయిని త్రిపురా త్రిగజద్వంజ త్రిమూర్తి శ్రీదశేశ్వరి తక్షరీ దివ్య గంధాఢ్య సింధూర తిలకాంచిత ఉమా శైలేంద్ర తనయ గౌరీ గంధర్వ సేవిత విశ్వగర్భ స్వర్ణగర్భ వరదా వాగదీశ్వరి ధ్యాన గమ్య పరిచ్ఛేద్య. ఒక్కసారి మనం స్వాగతిద్దాము. జై శ్రీరామ్. సుధారి వరుణౌ రఘువర విమల యశ జోదాయక ఫలచారి బుద్ధిహీనతను జానకై సుమిరో పవన కుమార బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార జయ హనుమాన జ్ఞాన గుణ సాగర్ జయ కపీశ తిహలో గౌ జాగర్ రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి గే సంగి కాంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ ఆగ వజ్ర ధ్వజ విరాజ కాంగే మోంజ చనే ఊచాజ శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिवे को आतुर प्रभु चरित्र सुविवेको रसिया राम लखन सीता मन बसिया.
యోగ్యం ఉదామృతత్వస్య జానః యదన్నేనాతిరోహతే ఏకాగానస్య మహిమా అధోధ్యాయాగుశ్చ పూరుషః. ఆశాస్తేయం యజమానోऽసో ఆయురాశాస్తే సుప్రజాస్వమాశాస్తే సజాతవనస్యామాశాస్తే ఉత్తరాంగే వయజ్యామాశాస్తే భూయో హవిష్కరణమాశాస్తే దివ్యం ధామాశాస్తే విశ్వం ప్రియమాశాస్తే యదనేన హవిషాశాస్తే తదస్యాత్ తృత్యాత్ తదస్వే దేవారాసంతా తదగ్నిర్దేవో దేవేభ్యో వనతే వయమగ్నిర్భారజాః ఇష్టం చ వేతం చ ఉభే చ నోద్యావ పృథివీ అహంహృతస్పాదా యథర్వామస్యేదం చ నమో దేవేభ్యः. వృషభం సమానానాం సపత్నానాం విశాసహిం హంతారం శత్రూణాం పృథివిరాజం గోపతింగవా అహమస్మి సపత్నేంద్ర ఇవారిష్టో అక్షతః అధః సపత్నా మే పదోర్మే సర్వే అవిష్ఠితాః అత్రైవ గోపినక్ష్యామభే ఆర్తి వజ్జయా వాచస్పదే నిషేధేమాన్యతామదతరం వదాన్ అభిఘోరహమాగమం విశ్వకర్మే దదామ్నా ఆగశ్చిత్తమాగో వ్రతమాగో హంసమిదందదే యో దక్షేమం వహాదాయాహంభూయాసముత్తమా ఆగో మూర్ధానమక్రమే అధస్పదాన్వహుత్వదత మండూకానిబోధక మండూకాదుదకాదివా వేదపాదాయ విద్మహే కృష్ణ శృంగాయ ధీమహి తన్నో వృషభః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్. లో మన దేవాలయంలో రామాలయంలో కానీ ఇంకా వేరే శివాలయంలో కానీ భగవద్గీత బోధనలు చేస్తున్నారు. మరియు ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మన పురాతన అయిన సనాతన ధర్మాన్ని భగవద్గీతలోని గొప్పతనాన్ని రాబోయే తరాలకు అందిస్తూ విద్యావంతురాలుగా సమాజానికి తమ యొక్క వంతు ఆధ్యాత్మికంగా మరియు సేవలు అందిస్తున్నందుకు మరియు వాళ్ళని తరపున ధన్యవాదాలు చేస్తున్నాము. అల్విన్ ప్రెస్ 2 హిందూ సమ్మేళనం ద్వారా మరియు మేడం గారిని పరిచయము ద్వారా మీ అందరికీ తమ సందేశాన్ని ఇస్తారని ఆశిస్తూ ఒక 5 నిమిషాలు 15 నిమిషాలు 10 నిమిషాలు కేటాయించి మాట్లాడి వేదికని అలంకరించిన పెద్దలకి, మా గురువు గారైన యోగేష్ ప్రభుజీ స్వామీజీ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ కార్యక్రమాలు చేయడానికి వచ్చిన కళాకారులకి, వేదపారాయణం చేసిన పిల్లలకి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నా కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాను. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి ఒక చిన్న కవిత, నేను చాలా ఇన్స్పైర్ అయిపోయిన కవిత గురితో మొదలు పెడదాం అనుకుంటున్నాను. నా దేశం భగవద్గీత,
నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం కరుణాతరంగా, నా దేశం సంస్కార గంగా. ఈ 4 సెంటెన్సెస్ అండి క్షుణ్ణంగా పరిశీలిస్తే విపరీతమైన అర్థం కలిగి ఉన్నాయన్నమాట. అంత గొప్ప సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు కూడిన పవిత్రమైన భూమి మన భారతదేశం. అలాంటి భారతదేశాన్ని, మన దేశాన్ని విశ్వగురు స్థానంలో చూడాలన్నా, అత్యంత శక్తివంతమైన భారత్గా నిలబెట్టాలన్నా మొట్టమొదట కావాల్సింది ఏంటి? ఎవరైనా చెప్తారా? మొట్టమొదటిగా కావాల్సినది వ్యక్తి నిర్మాణం. పర్సన్, ఎవరైతే ప్రతి ఒక్క పర్సన్ ఉన్నారో వాళ్ళు సరిగ్గా లేకపోతే మనం అనుకున్నది సాధించడం ఇంపాసిబుల్. సో వ్యక్తి నిర్మాణం జరిగితే సమాజంలో మార్పు వస్తుంది. సమాజంలో మార్పు వస్తే దేశాభివృద్ధి ఈజీగా జరుగుతుంది. మరి అట్టి వ్యక్తి నిర్మాణం జరగాలి అంటే మొట్టమొదట కావాల్సింది ఏంటి? ఆ వ్యక్తి నిర్మాణానికి పునాది ఎక్కడ పడుతుందండి? కుటుంబంలో. సో కుటుంబ వ్యవస్థ సరిగ్గా ఉంటే వ్యక్తి నిర్మాణం సరిగ్గా జరుగుతుంది. వ్యక్తి నిర్మాణం సరిగ్గా జరిగితే అత్యంత గొప్ప వ్యక్తులు తయారవుతారు కుటుంబంలో. విలువలతో కూడిన పెంపకం ఉంది అనుకోండి, గొప్ప యోధులని వాళ్ళని మనం చూడగలుగుతాం. వీటికి మన దేశం చాలా ఉదాహరణలు ఉన్నాయండి. మన దేశంలో ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, కోట్లల్లో ఉన్నారు గొప్ప వ్యక్తులు. వాళ్ళలో మొదటగా మనం చెప్పుకోగలిసింది ఛత్రపతి శివాజీ మహారాజ్. చెప్పండి అందరూ, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి. తర్వాత వివేకానందుల వారు ఉన్నారు, తర్వాత మన అబ్దుల్ కలాం గారు ఉన్నారు. వీళ్ళందరూ మన దేశానికి గొప్ప ప్రతిష్ట తీసుకొచ్చారు. మరి వాళ్ళ వెనకాల కుటుంబ వ్యవస్థ వాళ్ళకి ఎలా హెల్ప్ అయిందో మనం దాన్ని బట్టి చూసిన తర్వాత మనం అర్థం చేస్తాం. జిజామాత ఉన్న కాలంలో మొఘలులు, ఢిల్లీ సుల్తాన్లు, యుద్ధాలు, వీటన్నింటి మధ్యలో ఆవిడ అనేకమైన కష్టాలు అనుభవిస్తున్నారు. శివాజీ తండ్రి గారు రాజపరిపాలన ఆ కార్యక్రమాలలో బిజీగా ఉండేవాళ్ళు. మరి ఆవిడ ఒక్కరే తల్లి బాధ్యత, తండ్రి బాధ్యత రెండూ భుజాన వేసుకొని అనేక కష్టాలు అనుభవిస్తూ కూడా ఎవరిని తీర్చిదిద్దిందండి? తనకున్న కష్టాలన్నిటినీ ఒక గొప్ప శక్తిగా మార్చి, గొప్ప లక్ష్యాన్ని తీసుకొచ్చి శివాజీ మహారాజీ ముందర ఉంచారు.
మరి అలాగే వీరు గత 22 సంవత్సరాలుగా సంఘ ప్రచారకగా తన జీవితాన్ని సమాజానికి అంకితం చేశారు. అలాగే వీరు గతంలో నంద్యాల మరియు కడప జిల్లాల్లో ప్రచారక సమర్థవంతంగా నిర్వహించి మరి ముందుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఖమ్మం మరియు పాలమూరు విభాగాలకు విభాగ ప్రచారకగా తన సేవలు ఎంతో అందించారు. గత 3 సంవత్సరాలుగా శివశంకర్ గారు తెలంగాణ ప్రాంత సేవా ప్రముఖగా బాధ్యతలు నిర్వహిస్తూ అనేక సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు. జరుగుతున్నాయి. మన తెలంగాణ మొత్తంలో ఒక 2000 స్థలాల్లో హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. మరి మనం ఆలోచించాలి, ఇక్కడ ఏదో హిందూ దేశంలో హిందూ సమ్మేళనాలు ఎందుకు? ఇది మన హిందూ దేశం. ఇలాంటి హిందూ దేశంలో హిందూ సమ్మేళనాల యొక్క అవసరం ఏమొచ్చింది? ఏదో అమెరికాలోనో ఇంగ్లాండ్లోనో లేదా ఇరాన్లోనో ఇరాక్లోనో పాకిస్తాన్లోనో బంగ్లాదేశ్లోనో ఎక్కడో హిందూ సమ్మేళనం నిర్వహించారంటే అర్థం ఉంది, అక్కడ హిందువులందరూ సంఘటితం కావాలి కాబట్టి నిర్వహించడం అవసరం. కాబట్టి హిందూ దేశంలో హిందూ సమ్మేళనాలు ఎందుకు అవసరం అని ఆలోచించినట్టయితే ఇది హిందూ దేశమే, ఇది హిందువులే ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు. కానీ ఇక్కడున్న నివసిస్తున్న వాళ్ళ హిందువులలో హిందుత్వం లేదు. నేను హిందువును, హిందువుగా పుట్టాను, హిందువుగా జీవిస్తున్నాను, నేను హిందూ ధర్మం కోసం పనిచేయాలనే భావన లేదు. ఇది హిందూ దేశమని నేను అనట్లేదు. ఇది హిందూ దేశమని లక్షల సంవత్సరాల క్రిందనే విష్ణు పురాణంలో హిమాలయం సమారభ్య యావదిందు సరోవరం తం దేవ నిర్మితం దేశం హిందుస్థానం ప్రత్యక్షత అని ఒక శ్లోకం చెప్పబడింది. హిమాలయాల నుంచి హిందూ సరోవరం వరకు ఉన్న ఈ భూభాగం మొత్తం కూడా ఇది హిందూ దేశం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హిందువులు, నివసిస్తున్న వాళ్ళ హిందువులు అని శ్లోకంలో చెప్పబడింది. అంటే లక్షల సంవత్సరాల నుంచి ఇది హిందూ దేశం. ఈరోజు కొంతమంది వచ్చిన మాత్రాన, కొన్ని మతాలు స్వీకరించినంత మాత్రాన ఇది లౌకిక రాజ్యం కాదు, వాళ్ళ రాజ్యం కాదు. ఇది హిందూ దేశమే. ఇప్పుడు ఎప్పుడు ఒకప్పుడు ఎప్పుడైనా సరే ఇది హిందూ దేశంగానే ఉంటది ఎప్పుడైనా హిందూ దేశం ఇది. కాబట్టి ఇలాంటి హిందూ దేశంలో హిందూ దేశాన్ని రక్షించుకోవడం కోసము, హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం కోసము, హిందూ సంస్కృతిని రక్షించుకోవడం కోసము మనం ఎంతవరకు పనిచేస్తున్నాం, మన యొక్క భాగస్వామ్యం ఎంత ఉంది, మనం ఏం చేయాలి అని ఆలోచించడం ఈరోజు చాలా అవసరం ఉన్నది. ఈరోజు చూడండి, దేశంలో హిందూ ధర్మాన్ని ఎలాగైనా నాశనం చేయాలని, హిందూ సంస్కృతిని ఎలాగైనా అంతరించేటట్టు చేయాలని ఈ దేశం పైన అనేక సందర్భాల్లో దాడి జరుగుతున్నది. మన ధర్మం పైన కొద్దిసార్లు గమనించండి. ఈరోజు మనం దీపావళి జరుపుకున్నాం అనుకోండి, మన హిందూ పండుగ దీపావళి జరుపుకుంటే కాలుష్యం అంటారు, టపాకాయలు పేల్చొద్దంటారు, కాలుష్యం అంటారు. మరి జనవరి 1 నాడు టపాకాయలు పేలుస్తున్నారు. దేశమే మొత్తం కాదు, ప్రపంచం మొత్తం టపాకాయలు కాలుస్తారు. ఆ రోజు కాలుష్యం కాదా? వినాయకుని పండుగ జరుపుకుంటాం, వినాయకుని పండుగ జరుపుకుంటే కాలుష్యం అంటారు. మరి ఫ్యాక్టరీల నుంచి, వాహనాల నుంచి వచ్చేది కాలుష్యం కాదా? బతుకమ్మ పండుగ చేసుకుంటుంటే బతుకమ్మలు తీసుకుపోయి నీటిలో వేస్తుంటే నీళ్లు ఖరాబ్ అవుతాయి, నీళ్లు వాడకుండా చెడిపోతాయి, నీళ్ళలో వేయొద్దు అంటారు. మరి బతుకమ్మ యొక్క పువ్వులు నీళ్ళలో వేస్తే నీటిని శుద్ధి అవుతాయి, వినాయకుని యొక్క పూజా సామాగ్రి నీటిలో వేస్తే నీటిని శుద్ధి అవుతాయి. అలా మన హిందూ ధర్మంలో ఏదైతే చేస్తున్నామో అలా చేసే హిందూ ధర్మాన్ని కించపరుస్తున్నారు. మన మాటల్లో కూడా మనం కించపరుస్తున్నాం హిందూ ధర్మాన్ని. చూడండి, ఎవరైనా స్కామ్ చేశారనుకోండి, ఏం చెప్తాం? కుంభకోణం అంటాం. కుంభకోణం అంటే ఏంటిది? గొప్ప దేవాలయం కుంభకోణం. ఎవరైనా పార్టీ మారారనుకోండి, తీర్థం పుచ్చుకున్నాడంటాం. తీర్థం అనేది ఏంటి? గొప్ప భగవంతుడి దగ్గర తీర్థం తీసుకునేది. ఇలా అనేక సందర్భాల్లో ఎవరైనా రామాయణం మహాభారతం ఏదైనా అనవసరంగా మాట్లాడుతుంటే నాకు రామాయణం చెప్పకరా, నాకు మహాభారతం చెప్పకరా అంటుంటాం. అంటే మన పదాలతోటే మనమే మన ధర్మాన్ని కించపరుచుకుంటున్నాం, మన సంస్కృతిని నాశనం చేసుకుంటున్నాం. మనం ఇట్లా 2-3 పదాలు చెప్పాను, ఇలా 1000 పదాలు మన ధర్మం పైనే మనల్ని నాశనం చేసుకునే విధంగా, ఏమన్నా అట్లా మనల్ని మాట్లాడే విధంగా తయారు చేస్తున్నది సమాజం. కాబట్టి మనం ఆలోచించాలి, మన ధర్మాన్ని రక్షించుకుంటున్నామా, మన ధర్మాన్ని రక్షించుకుంటే పని చేస్తున్నామా అని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హిందూ దేశంలో పుట్టడం అనేది చాలా అదృష్టమైనది. ప్రపంచంలో ఇలాంటి గొప్ప దేశం ప్రపంచంలో లేదు. ఎందుకంటే భగవంతుడు పుట్టిన ఏకైక, ప్రపంచంలో 200 దేశాలు ఉన్నాయి,
200 దేశాల్లో భగవంతుడు పుట్టిన ఏకైక దేశం భారతదేశం మాత్రమే. ప్రపంచంలో వేరే దేశంలో ఏ దేవుడు పుట్టలేదు, దేవదూత పుట్టాడు. నేను ఒక దేశంలో దేవదూత పుట్టాడని ఇద్దరు మాత్రమే చెప్పుకున్నారు. కానీ భారతదేశంలో భగవంతుడు నడియాడాడు. ఉత్తరం నుంచి దక్షిణం దాకా, తూర్పు నుంచి పడమర దాకా భగవంతుడు నడియాడిన దేశం భారతదేశం. అలాంటి గొప్ప దేశంలో అణువణువు, మన భారతదేశంలో అణువణువు పవిత్రమైంది. ఎక్కడ చూసినా ఈరోజు ఎక్కడ చూసినా భూమి అణువణువు పవిత్రమైన భూమి మన భారత భూమి. అలాంటి భారత భూమిలో పుట్టడం అనేది ఎన్నో లక్షల జన్మల తర్వాత పుణ్యం చేసుకొని ఒక హిందువుగా పుట్టడం అనేది అది పుణ్యమైన కార్యం. అది అలాంటి హిందువుగా పుట్టిన మనం ఈరోజు హిందూ ధర్మం కోసం ఎంతవరకు పనిచేస్తున్నాం, హిందూ సంస్కృతిని రక్షించుకోవడం కోసం ఎంతవరకు పనిచేస్తున్నాం, హిందూ ధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా, హిందుత్వాన్ని ఆచరించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? మనం అనేక సందర్భాల్లో చెప్తుంటాం, ధర్మో రక్షతి రక్షిత అని. ధర్మో రక్షతి రక్షిత మాత్రమే అంటున్నామా? ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నామా? రక్షిత అంటే ఏంటిది? రక్షించడం అంటే ధర్మాన్ని ఆచరించినప్పుడు మాత్రం. రక్షించడం అంటే ఏంటిది? ఆ ధర్మాన్ని ఆచరించినప్పుడు మాత్రమే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. అలాంటి ధర్మాన్ని రక్షించే ప్రయత్నం మనం ఎంతవరకు చేస్తున్నాం? ఈరోజు చూడండి, మన ఇంట్లో పిల్లలు
తస్మాత్ శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జిఎర్ స్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. నేను మీలాగా అక్కడ కూర్చునేవాడినండి. నాకు అక్కడి నుంచి ఇక్కడ రావాలి అంటే 40 సంవత్సరాలు పట్టింది. అబద్ధానికి వేగం ఎక్కువ అంట, నిజానికి ఓపిక ఎక్కువ అంట. మీరు చాలాసేపు నుంచి ఓపికగా కూర్చున్నారు. 100 పనులు మానేసి భోజనం చేయాలంటండి, 1000 పనులు మానేసి స్నానం చేయాలంటండి, 1,00,000 పనులు మానేసి దానం చేయాలంట, 1,00,00,000 పనులు మానేసి భగవంతుడి నామస్మరణం చేయాలంట. స్మరణంలో మర్చిపోతే మరణం అండి. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ. ఎంట్రికలు పండుతున్నాయంటే టికెట్ ఆర్ఏసీలో ఉండండి. బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నామంటే డెత్ దగ్గరకు వస్తున్నాం, చావుకి దగ్గరకు వస్తున్నాం. మనం మట్టి మీద పడితే జననం అండి, మన మీద మట్టి పడితే మరణం అన్నమాట. దాని మధ్యలోనే చిన్న జీవితం. చిన్నప్పుడు మీరు చదువుకొని ఉంటారు ABCDE అని. ఏ అంటే ఆత్మ అండి, బి అంటే బర్త్, సి అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్, డి అంటే డెత్, ఈ అంటే ఈశ్వరుడు అన్నమాట. ఈ బికి డికి మధ్యలో ఒక సి ఉంది, ఒక చాయిస్ ఉంది, ఒక ఛాన్స్ ఉంది. ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా బ్రతికే ఒక అవకాశం భగవంతుడు మనందరికీ ఇచ్చాడనమాట. కంటికి, వంటికి, పంటికి ఈ మూడిటికి శక్తి ఉన్నప్పుడే ఏదైనా సాధించగలుగుతాం అన్నమాట. ఆ యవ్వనం బాట, మాట, ఆట, రాముడి నడిచిన బాటలో మనం అందరం నడవాలి. మాట, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన మాటని శ్రద్ధగా వినాలి, ఆ భగవద్గీతని చదవాలి. ఆట, శివుడు ఆడిస్తున్నాడు అన్నమాట, చక్కగా ఆడాలి. 4 రోజులు కిరాయింటికి వచ్చాం, సొంత ఇంటికి వెళ్ళాలి. ఎంతమంది భగవద్గీత చదువుతారండి ఇక్కడ? చెయ్యి ఉన్నవాళ్ళు లేపండి. సంతోషం. 4, 5, 10 చేతులు లేచాయన్నమాట. ఎంతమంది భోజనం చేస్తారండి? అందరు చేస్తారండి. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం అండి. కాబట్టి ఈ మానవనం చూపించారు. ఆ సంస్కారాన్ని మనం పిల్లలకు అందించాలండి. చిన్నప్పుడు జాతరకు వెళ్ళామనుకోండి, నాన్న కారు కావాలి, కారు కావాలి అంటాడండి. కారు ఇప్పేయలేదు అనుకోండి, పిల్లవాడు కొంచెం సేపు ఏడుస్తాడండి. మా లాంటి వాళ్ళు కారం తింటే ఏడుస్తామండి. కానీ పిల్లలకు సంస్కారం ఇవ్వలేదనుకోండి, జీవితాంతం ఆ తల్లిదండ్రులు ఏడవాలండి. ఆ దిశగా కాకూడదు. ఆ పిల్లలకు మంచిని అందించాలి. మంచిని మైక్లో చెప్పాలంటండి, చెడుని చెవులో చెప్పాలంట. చెడు ఊరంతా చెప్పొస్తామండి, మంచి గురించి చెప్పమన్నమాట. కార్యక్రమం జరుగుతుంటే అది ఒక పండగ లాగా భావించాలి. చాలా మంది జీవితం దండగా అనుకుంటారండి. నేను రోజు పండగ అనుకుంటానన్నమాట. జీవితం పండగలాగా గడపాలి, ఆనందంగా ఉండాలి. తినమని ఒక నోరిచ్చాడండి భగవంతుడు, వినమని 2 చెవులు ఇచ్చాడండి. తింటే పశువుల విలువ పెరుగుతుందండి. ఆవు బాగా మేత పెట్టామనుకోండి, దాని విలువ పెరుగుతుంది. వింటే మనుషుల విలువ పెరుగుతుంది. గురువులు చెప్తున్నప్పుడు శ్రద్ధగా వినాలి, ఆచరించాలి. ఎంతమంది టీ అలవాటు ఉందండి? చాలా మందికి ఉంటుంది. ఎంతమందికి స్వర్గానికి వెళ్ళాలని ఉంది? అందరికీ ఉంటుంది మోస్ట్లీ. స్వర్గంలో టీ అమ్మడం మానేశారంటండి. కాబట్టి అలవాటు మానుకోవాలి. మన జీవితంలో చెడు మనలో నుంచి వెళ్ళాలి. ఉదయం లేస్తే చాలా మంది టీ గురించి ఆలోచిస్తుంటారండి. నేను ఉదయం లేస్తే ట్రీ గురించి ఆలోచిస్తానండి. మా ఇంటి దగ్గర చాలా మొక్కలు చెట్లు పెట్టాను, రోజు నీళ్లు పోస్తుంటాను. చాలా మంది ఫ్రీ గురించి ఆలోచిస్తారండి. నా జీవితంలో ఎప్పుడు ఫ్రీ గురించి ఆలోచించలేదండి. ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఆలోచిస్తూ పెరిగిన వ్యక్తిని కాబట్టి అలాంటి మహానుభావులు ఎందరో త్యాగం చేశారు. ఉదయం లేస్తే బ్రెడ్ అంటారండి, రాత్రి అయితే బెడ్ గురించి ఆలోచిస్తారండి. నేను బ్రెడ్ గురించి ఆలోచించలేదు, బెడ్ గురించి ఆలోచించండి. బ్లడ్ ని దేశం గురించి ఎవరైతే ధారపోశారో అలాంటి మహానుభావుల చరిత్ర చదువుతూ పెరిగిన వ్యక్తిని అన్నమాట. కొంచెం కుల మతాలకు అతీతంగా మనం బ్రతకగలిగితే మంచిదన్నమాట. అనుకోకుండా రామాయణం, మహాభారతం నాటకాలు వేసేవాళ్ళు 2 ఊర్లో వచ్చేసారంటండి. 2 వస్తే మొగుడు పెళ్ళాలు కొట్లాడుకుంటున్నారంటండి. ఎక్కడికి వెళ్ళాలని పెళ్ళాం మొగుడు చెప్పిందంటండి, ఏమండి మీరు రామాయణం చూసి రండి, నేను మహాభారతం చూసి వస్తాను, మీకు ఏదైనా నచ్చితే నాకు చెప్పాలి, నాకేదైనా నచ్చితే మీకు చెప్తా అని. సాయంత్రం రాగానే
బొట్టు పెట్టుకొని చక్కగా పంచధారణ చేసుకుంటూ 10 మందికి వాళ్ళకు కూడా పుస్తకాలు ఇస్తున్నాం. పుస్తకం కన్నా పెద్దది మన మస్తకం అన్నమాట. ఒకప్పుడు గురువు కింద కూర్చునేవాళ్ళు, చెప్పేవాళ్ళు, శ్రద్ధగా వినేవాళ్ళు, ఇసుక మీద రాసేవాళ్ళు. కాబట్టి మన బ్రెయిన్ షార్ప్ కావాలంటే అందరూ ఆవు వాడాలి, ఆవు నెయ్యి వాడాలి, ఆవు ఇంట్లో ఉండాలి, ఆవు నెయ్యిని వాడాలి, పిల్లలకు అది అందించాలి. మన తినే ఆహారం మన శరీరం వరకే, కానీ ఆవు నెయ్యి మాత్రం మన బ్రెయిన్ వరకు రీచ్ అవుతుంది, మన బ్రెయిన్ యాక్టివేట్ చేస్తుంది. కాబట్టి ఆ దిశగా మనం అందరం సాగుదాం. చిన్నప్పుడు వచ్చి గుట్ట మీద కూర్చునేవాడిని, ఆ వెంకటేశ్వర స్వామి